ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హాల్‌లో జయదేవ్ కూర్చొనుంటే ఇక దేవి అని మనీష వస్తారు. దేవి అని జయదేవ్‌తో అంటుందనమాట. బావగారు తాళాలు కనిపించట్లేదు. మీరు సాలరీ ఇవ్వాలని చెప్పి ఎంప్లాయీస్ కోసం అని చెప్పి అన్నారు కదా! తాళాలేమో కనిపించట్లేదు బావగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది దేవి అని. ఇక అప్పుడే అటువైపుగా జాను వెళ్తూ ఉంటే, "ఏయ్ జాను నువ్వేనా తాళాలు తీసావు?" అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడ వివేక్ కూడా ఉంటాడు. అప్పుడు జాను అంటుంది, "అదేంటి అత్తయ్య గారు నన్నడుగుతారు? తాళాలెప్పుడు మీ దగ్గరేగా ఉంటాయి. మీకు అంతగా అనుమానంగా ఉంటే వచ్చి నా రూమ్‌లో చెక్ చేసుకోండి" అని చెప్పి జాను అంటుంది. ఇక సరే అని చెప్పి దేవయాని జాను గదిలోకి వెళ్తుంది. "మీరు రండ్రండి" అని చెప్పి జయదేవ్‌ని అలాగే ఇటు వివేక్, జాను కూడా వస్తారనమాట. ఇక దేవయాని జాను రూమ్ అంతా వెతకడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక తను ఎక్కడైతే ఇక బ్యాంగిల్స్ బాక్స్‌లో దాచిందో ఆఖరికి ఆ బాక్స్ తీసి ఇక మంచం మీద బోర్లిచ్చగానే ఇక అందులో తాళం కనిపిస్తుంది. "ఇవేంటే ఇవి తాళాలు నీ దగ్గరేగా ఉన్నట్టే" అని చెప్పి ఇక దేవయాని అనంగానే జాను షాక్ అయిపోతుంది. మరోపక్క లక్ష్మి అలాగే మిత్ర బయట ఉంటే ఇక మిత్రకి ఫోన్ కాల్ వస్తుందనమాట ఇంటి నుంచి. "ఏమైందండి" అని చెప్పి లక్ష్మి అడిగితే ఇక మిత్ర జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఇక లక్ష్మి షాక్ అవుతుంది. అప్పుడు లక్ష్మి అంటుంది మిత్రతోని, "జాను అలాంటిది కాదండి. తను తీసుండదు" అని చెప్పి అనంగానే, "ఏం జరిగిందో ఇంటికి వెళ్ళి కనుక్కుందాము. ముందు పద ఇంటికి" అని చెప్పి ఇక మిత్ర లక్ష్మి ఇంటికి బయలుదేరతారు.